హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలు. మరి ఈరోజు చాలా స్పెషల్గా చేసుకునే కిచిడీ రెసిపీ. కిచిడీని ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా చేయండి, రుచి అద్భుతంగా ఉంటుందండి. మరి దీనికి కావాల్సిన బియ్యం అయితే ముందే నానపెట్టేసుకోవాలండి. ఒక 1 అవర్ ముందు నానపెట్టేసుకోండి సరిపోతుంది. మీరు ఏ రైస్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు, నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు తీసుకోండి. యాలకులు 3, దాల్చిన చెక్క వచ్చేసి కొంచెం ఒక చిన్న ముక్క తీసుకోండి. దీంతో పాటు లవంగాలు వచ్చేసి 5 నుంచి 6 వరకు అయితే సరిపోతాయి. ఇప్పుడు కాస్త దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు తీసుకోండి. కాస్త పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పచ్చి బఠానీ తీసుకోండి. నేనైతే మొలకలు వచ్చిన పచ్చి బఠానీ అయితే తీసుకున్నాను. మీరు నార్మల్దైనా తీసుకోవచ్చు. ఇందులోనే బంగాళదుంప ముక్కలు తీసుకోవాలి. బంగాళదుంప వచ్చేసి మీడియం సైజు ఉన్న బంగాళదుంప అయితే సరిపోతుంది. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్లో దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం ఇందులో ఉప్పుని కలుపుకోండి. ఎందుకంటే తినేటప్పుడు కాస్త చప్పగా లేకుండా కొంచెమే యాడ్ చేసుకోండి. ఎప్పుడు కిచిడి చేసినా జస్ట్ పప్పుని యాడ్ చేసేసి నార్మల్గా చేస్తుంటాం కదా, ఒకసారి ఇలా కూరగాయలు కూడా యాడ్ చేసి మీరు ట్రై చేయండి. రుచి చాలా బాగుంటుంది. చూడండి, ఇవి కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టే తీసుకోండి. అదైతేనే మంచి ఎరోమా టేస్ట్ అనేది వస్తుంది. అంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే టమాటా ముక్కలు తీసుకోండి. ఎర్రగా ఉన్నటువంటి టమాటా ఒక 2 మీడియం సైజ్ అయితే సరిపోతాయి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందులోనే గుప్పెడు కొత్తిమీర తీసుకోండి. గుప్పెడు పుదీనాను కూడా యాడ్ చేసేసుకోవాలి. మరి కిచిడీలోకి ఈ కూరగాయలు ఏవి అవసరం లేకుండా నార్మల్గా చేసుకునే దాల్ కిచిడి కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పెరుగును కూడా కలుపుకోండి. పెరుగు కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నేనైతే ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ అయితే ఇందులోకి తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం కారం పొడిని కూడా కలుపుకోండి. 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. మామూలుగా అయితే కిచిడి ప్రిపేర్ చేసేటప్పుడు ఇందులో పసుపు పొడి కలుపుకుంటాం కదండి. కానీ ఇది డిఫరెంట్గా చేస్తున్నాను కాబట్టి నేను ఇందులోకి కారం పొడిని యాడ్ చేసి ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద పెట్టి కాస్త ఫ్రై చేసుకుంటే ఎర్రగా నూనె మొత్తం పైకి వచ్చేస్తుంది. ఇందులోకి ఎర్రపప్పు తీసుకోవాలండి. 3 నుంచి 4 టేబుల్ స్పూన్ తీసుకోండి. నానబెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ అప్పటికప్పుడే తీసుకుంటే సరిపోతుంది. మీకు ఎర్రపప్పు వద్దనుకుంటే పెసరపప్పునైనా కలుపుకోవచ్చు. 3 నుంచి 4 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఇప్పుడు వెంటనే ఇందులోకి మెజర్మెంట్ వాటర్ తీసేసుకోవాలి. ఈ నీళ్ళు వచ్చేసి 1 కప్ రైస్కి 2 కప్స్ నీళ్ళు అయితే ఈజీగా సరిపోతుందండి. బియ్యం కనుక ఎక్కువసేపు నానపెట్టేశారనుకోండి, 1 అవర్ కంటే ఎక్కువగా, అప్పుడు 1.5 కప్పే సరిపోతుంది 1 కప్ రైస్కి అయితే. సో ఈ మెజర్మెంట్ అయితే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు వాటర్ మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత ఇందులోకి రైస్ని తీసేసుకోండి. రైస్ తీసుకున్న తర్వాత ఒక్కసారి ఈ విధంగా కలిపేసిన తర్వాత హై ఫ్లేమ్ మీద పెట్టి పైన మూత పెట్టేయండి. కొంచెం ఇందులోకి ఉప్పును కూడా తీసేసి హై ఫ్లేమ్ మీద పెట్టేసి మూత పెట్టేయాలి. మరి కిచిడిని ఇలా కాకుండా కుక్కర్లో అప్పటికప్పుడే ఫాస్ట్గా చేయాలి, లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేయాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. కుక్కర్లో ఈ కిచిడిని చాలా ఫాస్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలనేది మీరు మాత్రం తప్పకుండా వాచ్ చేయండి. చూడండి, హై ఫ్లేమ్ మీద పెట్టేసిన తర్వాత నీళ్ళు మొత్తం కొంచెం అబ్జర్వ్ అయిపోయిన తర్వాత ఈ స్టేజ్లో ఉందనగా మీరు లో ఫ్లేమ్ మీద మంటని అడ్జస్ట్ చేసేయండి. లో ఫ్లేమ్ మీద పెట్టేస్తే చాలండి, 15 నుంచి 20 మినిట్స్లో మనకి వేడి వేడిగా కిచిడి రెడీ అయిపోయినట్టే. చూడండి, ఒక 20 మినిట్స్ తర్వాత తీసి చూపిస్తాను ఎంత పర్ఫెక్ట్గా మనకు వచ్చిందో. చూసారు కదా, వేడిగా ఉన్నప్పుడు మాత్రం కాస్త ముద్దలుగా ఉంటుంది. అన్నం వచ్చేసి కాస్త చల్లారిందనుకోండి, పర్ఫెక్ట్గా మనకి కనిపిస్తుంది. చూడండి, మరి ఈ కిచిడిలోకి ఎప్పుడు నేను ట్రై చేసిన మటన్ కీమాతోనే చేస్తానండి. చాలా బాగుంటుంది కిచిడి మరియు మటన్ కీమా. మరి ఈసారి ఈ కాంబినేషన్ మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.